బొగ్గు గనుల వేలం నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహబూబాబాద్ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. కేంద్ర బహిరంగ వేలం పేరుతో ప్రైవేట్ కార్పొరేషన్ సంస్థలకు బొగ్గు గనులను కట్టబెట్టాలని చూస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి ఆరోపించారు. ఈ ప్రైవేటీకరణను నిలిపివేసి సింగరేణి సంస్థకే బొగ్గు గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలను ఆపివేయాలి, మీరే పాల్గొనాలని. మీరు అప్పుడు చేసిన పనిని ఇవాళ బీజేపీ కొనసాగిస్తూ ఉంది. కాబట్టి మీరు తీసుకున్నటువంటి బొగ్గు గనులను ఇవాళ బేషరతుగా ప్రభుత్వం సింగరేణికి ఆ యొక్క యజమాన్యం ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన బినామీ నేతలు ఉన్నారో వారిని సింగరేణికి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనుల్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మడానికి, సహజ వనరులను అమ్మడానికి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే మేము నిరసిస్తూ ఉన్నాం. బొగ్గు గనుల వేలాన్ని ఆపేంత వరకు, బొగ్గు గనుల వేలాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటాలు వామపక్ష పార్టీలు కొనసాగిస్తాయి. ఇవాళ సింగరేణి కోల్బెల్ట్